డిప్లొమసీలో ఉన్న తెలివైనతనం. అంటే ఒకవైపేమో మోడీ పైన ప్రేయర్సెస్, మరోవైపేమో ఇండియా పైన ప్రెషర్స్. సో మనం ఉబ్బితబ్బిబ్బైపోకూడదు. మనకు మన రాజకీయ నాయకులకు కావాల్సింది పబ్లిసిటీ. నిన్నదాకా ఇప్పుడు సోషల్ మీడియాలో ఏంటి, ఆహా మోడీ, ఓహో మోడీ, జయహో మోడీ, జయహో మోడీ అంటూ చూడు ట్రంపే చేరులాగాడు, ట్రంపే పేర్చుకున్నాడు, ట్రంపే కౌగలించుకున్నాడు, ట్రంపే సెకండ్ ఇచ్చాడు. ఈ కొలోనియల్ మైండ్ సెట్ నుంచి మనం బయటపడాలి. మన పార్లమెంటుకు ప్రసంగించడానికి ప్రెసిడెంట్ ఒబామా వస్తే మన ఎంపీలు తొక్కిసలాట. ఎందుకు? ఒబామాతో షేక్ హ్యాండ్ ఇవ్వడానికి. ఒబామాతో షేక్ హ్యాండ్ ఇవ్వడానికి మీద పడ్డారు ఎంపీలు. లిటరల్లీ స్టాంపీడ్ అయింది, లిటరల్లీ తొక్కిసలాట. అంటే ఈ కొలోనియల్ మైండ్ సెట్. ట్రంప్ పొగిడితే ఏమవుతుంది? హౌ డస్ ఇట్ మ్యాటర్? ట్రంప్ పొగడత కన్నా మోడీ చాలా గొప్పవాడు. ట్రంప్ పొగిడితే గొప్పవాడు కాలే. ఈ దేశంలో 3 ఎన్నికల్ని అప్రతిహతంగా గెలిచి వచ్చినటువంటి ఒక నాయకుడు. 2024 ఎన్నికల్లో 60 సీట్లు తగ్గినా అద్భుతంగా తర్వాత 3 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు గెలిచాడు. ఇప్పటి వరకు తిరుగులేని నాయకుడు. దెర్ ఇస్ నో ఆల్టర్నేటివ్, టీనా ఫ్యాక్టర్ అంటారు. ఇవాళ నరేంద్ర మోడీకి ప్రత్యామ్నాయమే లేడు భారతదేశంలో. వన్ ఆఫ్ ద మోస్ట్ పాపులర్ ప్రైమ్ మినిస్టర్స్ ఆఫ్ ద కంట్రీ. ఇండియన్ హిస్టరీలో బహుశా నేను కంపారిజన్ చేయకూడదు చరిత్రలో ఒకరిని ఇంకోరిని, బట్ ఈజ్ డెఫినెట్లీ వన్ ఆఫ్ ద మోస్ట్ పాపులర్ ప్రైమ్ మినిస్టర్స్ ఆఫ్ ద కంట్రీ. కోట్లాది మంది అభిమానాన్ని పొందడం కన్నా ట్రంప్ కౌగలించుకుంటే ఎక్కువ పాపులారిటీ వస్తుందా? ట్రంప్ షేక్ హ్యాండ్ ఇస్తే పులకరించిపోవాలా మనం? ట్రంప్ కౌగలింతలకు, పులకరింతలకు, చేర్లాగుడుకు మనం పులకరించిపోవాల్సిన స్థాయిలో భారతీయులు ఉండాల్సిన అవసరం లేదు. దిస్ ఇస్ మేక్ ఇండియా గ్రేట్ అగైన్. నేర్చుకోండి. ఎందుకు ఈ కొలోనియల్ మైండ్ సెట్? ట్రంప్ కౌగలించుకుంటే, ట్రంప్ షేక్ హ్యాండ్ ఇస్తే, ట్రంప్ చైర్ లాగితే, ట్రంప్ సంతకం పెడితే, ట్రంప్ నవ్వితే, ట్రంప్ దగ్గితే, తుమ్మితే కూడా మనం కింద మీద అవడం ఎందుకు? నాకు అర్థం కాదు. అందువల్ల ఈ సోషల్ మీడియా ఉన్మాదం మంచిది కాదు. అందువల్ల మోడీ డజంట్ నీడ్ ఎ సర్టిఫికెట్ ఫ్రమ్ ట్రంప్. అందువల్ల ఎందుకు ఇంత పొగిడాడు కదా, మై గుడ్ ఫ్రెండ్ అన్నాడు, వీ మిస్ యూ అంటూ మాట్లాడాడు. స్వయాన తానే తన విదేశాంగ మంత్రి మార్క్ రూబియోకు, ఇలాన్ మస్క్ వీళ్ళందరికీ పరిచయం చేశాడు. వీ మిస్ యూ అని. మనకు అదే స్టూడెంట్ నెంబర్ 1లో పాట ఉంది, వీ మిస్ యూ అని. ఫేర్వెల్ మీటింగ్లో స్టూడెంట్స్ టీచర్ల పైన, మా తోటి స్టూడెంట్స్ పైన పాట పాడుకుంటారు. ఇవన్నీ కరెక్ట్. అల్టిమేట్గా సబ్స్టాన్షియల్గా ఏం జరిగింది? నేను ఇంతకుముందు చెప్పినట్లు కంగ్రాచులేషన్స్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ అన్ ఇంట్రెస్టింగ్ అండ్ ఎక్సైటింగ్ ఆర్టికల్. అక్కడ దాకా బాగుంటుంది. తర్వాత వీఆర్ అనేబుల్ టు అకామిడేట్ యువర్ పీస్. సో మరి ఒకవైపు మోడీని పొగుడుతూ, మరోవైపు మోడీ ఈజ్ ఎ టఫ్ నెగోషియేటర్ అన్నాడు. అల్టిమేట్గా ఏం జరిగింది? మన మీద ఏమైనా రెసిప్రోకల్ టారిఫ్స్ ఆగినాయా? ఇండియాకి ఏమైనా ఎగ్జంప్షన్ అనుకున్నారు అందరూ. సో ప్రైమ్ మినిస్టర్ మోడీ వెళ్ళి ట్రంప్తో మాట్లాడి మనకు ఎంతన్నా కాస్త ఎగ్జంప్షన్ తీసుకుంటారు అని. కానీ ఎగ్జంప్షన్ ఎక్కడన్నా వచ్చిందా మనకు? సార్ మనకి ఎక్కడ ఎగ్జంప్షన్ రాదు అని చెప్పాడు మళ్ళీ ట్రంప్. మోడీ ముందటే భారతదేశాన్ని మినహాయింపు లేదు, ఈ సుంకాలు భారతదేశం అని కూడా వర్తిస్తాయి అని క్లియర్గా చెప్పాడు. ఎందుకంటే అమెరికాకు ఇండియాకు మధ్య ట్రేడ్ డెఫిసిట్ $100 బిలియన్ ఉంది. అంటే అమెరికా ఇంపోర్ట్స్ మోర్ దెన్ ఇట్ ఎక్స్పోర్ట్స్ టు అస్. అందువల్ల అమెరికా ఎక్కువ ఇంపోర్ట్ చేసుకుంటుంది కనుక వాటిపైన మేము లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ అంటున్నారు. అంటే అర్థం ఏంటి? అమెరికా, మన దేశం అమెరికా నుంచి దిగుమతి చేసుకుని పెరిగిపోతాయి, భారతదేశం అమెరికాకు ఎగుమతి చేయడం తగ్గిపోతాయి. మరి ఇది మన ట్రేడ్కి నష్టం కదా? అంటే మన ఎక్స్పోర్ట్స్ దెబ్బతింటాయి, మన అమెరికాకు చేసే ఎక్స్పోర్ట్ దెబ్బతింటాయి, అమెరికా నుంచి మనం రిసీవ్ చేసుకునే ఇంపోర్ట్స్ పెరిగిపోతాయి. మరి మోడీ వైట్ హౌస్కి వెళ్ళి మోర్ ఇంపోర్ట్స్ లెస్ ఎక్స్పోర్ట్స్ సాధించితే మనం తారీఫ్ చేయాలా అనేది నేను సింపుల్ క్వశ్చన్. సో అయితే దీనికి ఒకటి ఏంటంటే మినీ ట్రేడ్ డీల్ ఒకటి కుదురుతుంది 7-8 నెలల్లోని. ట్రేడ్ డీల్ ఇంతకన్నా ఇంకెంత భయంకరంగా ఉంటుందో. ఇప్పుడే ట్రేడ్ డీల్ కుదరక ముందే ట్రంప్ టారిఫ్ మీద ఇస్తున్నాడు. పోనీ అది కాదు, ఇంకేదైనా అగ్రిమెంట్ కుదిరిందా? సో H-1B వీసాల పైన ఎలాంటి ఇబ్బంది లేదు, దాన్ని మీకు ఇండియాకు అని ఒక ఫర్మ్ అష్యూరెన్స్, ఏదో మాటలు చెప్పడం కాదు, ఫర్మ్ అష్యూరెన్స్ ఏమైనా వచ్చిందా? ఒక ఇల్లీగల్ ఇమిగ్రేషన్ పైన మనమే కదా అంగీకరించింది. ఇక కొత్తగా అమెరికా ఇచ్చింది. పోనీ నెక్స్ట్ టైం నుంచి మీ భారతీయుల్ని మేము మిలిటరీ ఎయిర్క్రాఫ్ట్లో పంపము,
బేడీలు వేయమని అష్యూరెన్స్ ఇచ్చారా? అది లేదు. ఇంకా ఏం మనమే అష్యూరెన్స్ ఇచ్చొచ్చాం ఏంటి, మీ నుంచి ఎనర్జీ గ్యాస్ కొంటాం, మీ నుంచి F-35 యుద్ధ విమానాలు కొంటాం, మీ నుంచి డిఫెన్స్ పర్చేజెస్ కొంటాం. అందువల్ల అమెరికా నుంచి కొనడానికి పోయాం, మనం అమ్మటానికి పోవాలి. అమెరికా నుంచి కొనడానికి ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ వెళ్ళాల్సిన అవసరం లేదు. మనం ఎవరు వెళ్ళకపోయినా మనం అమెరికా వాడు మనం కొంటామంటే ఇంటికి వచ్చి ఇచ్చిపోతాడు. ఇప్పుడు మనం అమెజాన్ దగ్గర పోయి కొనుక్కోము కదా, అమెజాన్ వాడు మన ఇంటికి వచ్చి ఇచ్చిపోతాడు కదా. సో ఎప్పుడు కూడా బయర్ ఈజ్ ఆల్వేస్ టాప్, కస్టమర్ ఇస్ ద కింగ్ కదా. అందువల్ల మనము అమెరికా నుంచి వస్తువులు కొనడానికి అమెరికా దగ్గరికి వెళ్ళాము, మనం అమెజాన్ హెడ్ ఆఫీస్కి వెళ్ళి కొనుక్కోము, మనమేం స్విగ్గీ దగ్గరికి వెళ్ళి కొనుక్కోము. స్విగ్గీ కూడా మన దగ్గరికి వచ్చి ఇచ్చిపోతాడు. స్విగ్గీ అయినా, జొమాటో అయినా, ఉబర్ అయినా, అమెజాన్ అయినా, ఫ్లిప్కార్ట్ అయినా మనం పోయి తీసుకోం కదా. అంటే హూ ఇస్ ద అప్పర్ హ్యాండ్, సెల్లర్ అప్పర్ హ్యాండ్, పర్చేజర్ అప్పర్ హ్యాండ్? ఆల్వేస్ పర్చేజర్ ఇస్ అప్పర్ హ్యాండ్. అందువల్ల మనం F-35 యుద్ధ విమానాలు కొంటాం, అమెరికా నుంచి ఎనర్జీ కొంటాం, మీ నుంచి ఇంకా ఎక్కువ దిగుమతులు చేసుకుంటాం. ఇవి చెప్పడానికి మనం ఎందుకు అమెరికా వెళ్ళాడు మన ప్రైమ్ మినిస్టర్? ఇవి వద్దన్నా మన ఇంటికి వచ్చి ఇచ్చిపోతారు, మనం ఏమి చెప్పలేము. కానీ మనము అమ్ముకోగలగాలి అమెరికన్ ఎకానమీలో. అన్ఫార్చునేట్లీ ఇండియన్ ప్రొడక్ట్స్, మీరు మీడియా అంతా చూడండి, మేము ఇండియన్ ప్రొడక్ట్స్ అమెరికన్ ఎకానమీలోకి ఎలో చేస్తాం, ఎక్కువ ఎలో చేస్తామని ఎక్కడన్నా అష్యూరెన్స్ ఉందా? నాకు చెప్పండి, మీరు ట్రేడ్లో వేర్ ఈజ్ ఇండియాస్ అడ్వాంటేజ్? మనం ఎనర్జీ సప్లైస్ ఎక్కువ కొంటాం, మన డిఫెన్స్ పర్చేజెస్ ఎక్కువ కొంటాం, అవి ఇప్పుడు కొనే వాటికన్నా రేట్ ఎక్కువనా కాదా తేలుతుంది మనకు. బట్ ఎక్కడ మీ టెక్స్టైల్ ఉత్పత్తులకు మేము రిలాక్సేషన్ ఇస్తాం, మీ ఫార్మా ఉత్పత్తులు రిలాక్సేషన్ ఇస్తాం, లేదు మీ అగ్రికల్చర్ ఎక్స్పోర్ట్స్కి మేము రిలాక్సేషన్ ఇస్తాం అని ఎక్కడన్నా ట్రంప్ ఒక్క మాట అన్నాడా? పైగా మీ మీద సుంకాలు పెడతాం, మిమ్మల్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదు, మీకు ఎగ్జంప్షన్ లేదు, మీరు మా F-35 విమానాలు కొనాలి. F-35 విమానాలు కొనడం మీడియా ఒక పెద్ద విజయంగా అభివర్ణిస్తున్నాయి. అమ్ముకునేవాడు కొంటా అంటే అమ్మడానికి అది విజయమా? ఇది ఎట్లుందంటే, నేను హోటల్కు బుక్ చేసి గొప్ప విజయం సాధించాను, హోటల్లో నాకు అమ్ముతున్నాడు దోశ, స్విగ్గీ వాడు నాకు దోశ ఇస్తున్నాడు, నేను ఎంత గ్రేట్ అంటే, అరే నువ్వు డబ్బులు కడతాడు, వాడు ఏడాది దోశ ఫ్రీకి ఇస్తాడు వాడు. అమెరికన్ ఎకానమీలో వార్ ఎకానమీ పెద్దది, మిలిటరీ ఇండస్ట్రియల్ కాంప్లెక్సెస్ అంటారు. వాడు విమానాలు తయారు చేసుకుని దాచుకోవడానిక, ఎగ్జిబిషన్లో పెట్టుకోవడానిక, మ్యూజియంలో పెట్టుకోవడానిక, వాడు కొంటా అంటే ఎగిరి గంతేది ఇంటికి వచ్చి ఇచ్చిపోతాడు. దాన్ని పెద్ద విజయంగా చూపెడుతున్నారు. ఇప్పుడు చూడండి, ఇలా మీడియాలో అంతలా చూడండి, F-35 విమానాలు ఇస్తాను అమెరికా వాడు ఒప్పుకున్నాడు. ఎందుకు ఒప్పుకోనండి? పరిమాణ పాకిస్తాన్కి F-16 ఇస్తున్నాడు. పోనీ మనకు F-35 ఇస్తూ పాకిస్తాన్కి ఇవ్వనని అంటలేడు. పాకిస్తాన్కి ఇస్తాడని మనకి ఇస్తాడట. అంటే మనం ఒక్క మాటను అమెరికాని అనాలి కదా, అయ్యా మీరు మాకు F-35 విమానాలు అమ్ముతున్నారు, ఫైన్, మాకు శత్రు పాకిస్తాన్, మాకు శత్రు చైనా, మీరు ఇదే విమానాల్ని కానీ మీ యుద్ధ విమానాల్ని మీరు పాకిస్తాన్కి అమ్మద్దు, చైనాకి అమ్మద్దు, ఈ కండిషన్ మనం పెట్టినామా? అంటే మనం ఏం చేయలేకపోతున్నాం? మనం కొంటాం, పాకిస్తాన్ అనుకుంటాం, ఇద్దరం కలిసి కొట్టుకుంటాం. సార్, మనకు సరెండర్ అవ్వాల్సిన అవసరం ఉందా? చాలా మందిలో ఉన్న ప్రశ్న ఇది. అంటే ఇప్పుడు ట్రంప్ నోస్ ది పవర్ ఆఫ్ బార్గెనింగ్. అదే పాయింట్ ఏంటంటే, దురదృష్టం ఏంటంటే మనం చైర్ లాగినందుకు మన సోషల్ మీడియాలో చూడండి, ఇది వీడియో ట్రంప్ చైర్ లాగడం లేదు, ఇదిగా ఇది గోలా, చైర్ లాగినందుకు, కౌలించుకున్నందుకు, సేకరించినందుకు, ఈ సింబాలిజానికి మనం ఎక్కువ ఊగిపోతాం.